మత ఉన్మాదంతో ప్రవర్తించేటటువంటి ఎవరైతే మునీర్ ఉన్నాడో ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ చీఫ్ సైనికాధికారి. బంగ్లాదేశ్ విషయంలో అతను సక్సెస్ అయ్యాడు. వాస్తవంగా 2-3 నెలల్లో రిటైర్ అవ్వాలి. అయితే పాకిస్తాన్ మన దేశానికి వాళ్ళకి ఒకేసారి స్వతంత్రం వచ్చిన ఒక రోజు గ్యాప్లో మన దగ్గర 30 మంది సైనిక జనరల్ మారారు. అంటే రూల్ ప్రకారం వాళ్ళు డ్యూటీలోకి వస్తున్నారు, ఆ తర్వాత రిటైర్ అవుతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. బట్ పాకిస్తాన్లో 15 మంది అయ్యారు. ఎందుకని? వాళ్ళు ఎదురు తిరగడాలు, తిరుగుబాటు చేయడాలు, సైనిక పాలన పెట్టడాలు, ఇట్లాంటిది. ముషారఫ్ల దగ్గర నుంచి బుట్టోల దాకా అనేక మందిని చూసాం. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పని ఏంటయ్యా అంటే, ఇప్పుడున్నటువంటి మునీరు ముషారఫ్ మనిషి, అలాగే ముషారఫ్ లాగా అధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నాడు. మొన్న ఇమ్రాన్ ఖాన్ తనకు అడ్డొస్తాడు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టించి షాబాజ్ షరీఫ్ను ముందుకు తెచ్చిపెట్టాడు. ఆ షాబాజ్ షరీఫ్ అసమర్థుడని అర్థమైపోయింది. నవాజ్ షరీఫ్ అసలు విషయం అర్థం చేసుకుని సైనికుల చేతులు